విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో 63 నామాలు మనము పూర్తి చేసుకున్నాం. 60 నామంలో ఉన్న అద్భుతాన్ని చెప్తారా? అద్భుతాలన్నీ మనం చెప్పుకోవటమే మరి. వైభోగాలు అద్భుతాలు అవి చేసేయండి, అవే కదా మరి. అందుకే వాళ్ళు దేవతలు. అవును అవును కదా, నిజమే. మనం మామూలు వాళ్ళం. 64వ నామంలోనండి మీరు అడిగిన అద్భుతం ఎట్లా ఉందంటే, ఒక హృదయ చక్రం గురించి చెప్తున్నది అమ్మవారు. అనాహత మహాపద్మ మందిరాయే నమో నమః. అనాహత మహాపద్మ మహాపద్మ మందిరాయే నమో నమః. మందిరాయే నమో నమః. అమ్మవారు అనాహతం అంటే శబ్దించినటువంటి హృదయ పద్మంలో ఆవిడ నివసించి ఉంటుంది. ఏమిటండి? అనాహత మహాపద్మ మందిరాయే నమో నమః నామం అండి. అనాహతం అంటే శబ్దం రాకుండా ఉండేటువంటి విషయం. అంటే హతము అంటే శబ్దం అవుతుంది. ఇది అనాహతం, శబ్దం రాకుండా ఉంటుంది. నిశ్శబ్దం. నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక మహాపద్మంలో అమ్మవారు ఆ పద్మ మందిరంలో ఆవిడ కూర్చొని ఉంటుంది. అంటే ఒక ప్రశాంతంగా, అంటే పద్మము ప్రశాంతంగానే ఉంటుంది, అదేమీ పెద్దగా శబ్దం చేయదు. కొన్ని పువ్వులు కొంచెం వికసించిన తర్వాత కూడా కొంచెం శబ్దం చేస్తూ ఉంటాయి, మనకి వినిపించదు. అది పుష్పహృదయం తెలిసిన వాళ్ళకి, పుష్పహృదయాన్ని విని తెలుసుకునే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మన యొక్క పద్మము, అమ్మవారి తరఫు నుంచి మనం చెప్పుకునేటువంటి పద్మము, అది అనాహత పద్మం. అది కూడా ఏంటి? అనాహత మహాపద్మం. అది కూడా మహా అంటే మనం గతంలో చెప్పుకున్నాం 4 సార్లు ఎక్కువ, ఒకటి సంఖ్యపరంగా అసంఖ్యాకంగా ఉండేటువంటి దళాలు దానికి ఉంటాయి. అటువంటి ఒక ప్రశాంతమైనటువంటి అద్భుతమైనటువంటి మహాపద్మం అమ్మవారి యొక్క మందిరం. అమ్మవారి యొక్క మందిరం అంటే మనం సువర్ణ మందిరం చెప్పుకుంటాం. 7 కోటి మంత్రాలతో ఉన్నటువంటి స్తంభ నిర్మాణమైనటువంటి మందిరం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే అనాహత మహాపద్మ మందిరాయే నమో నమః అంటే ఒక నిశ్శబ్దంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మహాపద్మమే ఆవిడ యొక్క మందిరము అని చెప్తుంటే గొప్ప విశేషం అండి. ఆ అద్భుతంలో ఏముందంటే, మన యొక్క హృదయము అది గుండె లబ్డబ్ కొట్టుకోవడం వేరు విషయం. హృదయం ప్రశాంతంగా ఉందనుకోండి, నిశ్శబ్దంగా, నీరవంగా, నిర్మలంగా, హాయిగా ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా సుషుప్తి కాలంలో మనం అలా ఉండగలుగుతాము, గాఢ నిద్రలో ఉన్నప్పుడు. కానీ యోగి యొక్క హృదయం కూడా అలాగే ఉంటుంది. అంటే యోగి యొక్క హృదయంలో అమ్మవారు ఉంటుందని ఒక రకంగా అర్థం. అనాహత మహాపద్మ మందిరాయే నమో నమః అంటే ఒక నిశ్శబ్దంగా ఉన్నటువంటి పద్మ మందిరంలో అమ్మవారు కొలువై ఉంటుంది అనేటువంటిది ఒక పిండితార్థం. అది పిండితార్థం అంటే యథార్థం చెప్పుకోవాలంటే ఆ యొక్క నామం అనాహత మహాపద్మ మందిరాయే నమో నమః. ఇక్కడ అనాహతం అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటున్నామో, ఇక్కడ కేవలం పద్మానికే చెప్పుకోకుండా మనం అనాహత చక్రం ఉందండి మనకి. చక్రం అది హృదయ స్థానం దగ్గరే ఉంటుంది. 4వ చక్రం మూలాధార చక్రమేమో మన వెన్నుపూసకి కింద ఉంటుంది. మనకి జలస్థానమైనటువంటి స్వాదిష్టాన చక్రమేమో కొంచెం పైకి ఉంటుంది. దాని తర్వాత నాభి దగ్గర మణిపూర చక్రం ఉంటుంది. దానిపైన అనాహత చక్రం ఉంటుంది. ఈ అనాహత చక్రం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో, ఈ అనాహత చక్రము అమ్మవారి యొక్క షట్చక్రాల్లో 4వ చక్రం. 4వ చక్రం. ఈ 4వ చక్రానికి ఒక 12 దళాలు ఉన్నటువంటి తామర పువ్వు ఉంటుంది. 12 దళాలు. ప్రతి షట్చక్రోపరి సంస్థిత అని అమ్మవారి నామం ఉంది కదా, 6 చక్రాల్లో ఆవిడ ఉంది. 7వ చక్రం మన యొక్క సహస్రారం. ఈ ఆజ్ఞా చక్రం నుంచి మూలాధార చక్రం వరకు ఉన్న 6 చక్రాల్లో ప్రతి చక్రానికి కొన్ని తామర పువ్వులు, దానికి రేకులు, యాకిని, ఢాకిని దేవతలు వీళ్ళందరూ ఉంటారు. ఇక్కడ అనాహత మహాపద్మ మందిరాయే నమో నమః అన్న నామంలో అనాహత చక్రం ఉంటుంది. ఈ అనాహత చక్రం యొక్క పద్మంకి 12 రేకులు ఉంటాయి.
ఈ 12 రేకులు బంగారు రేకులు. బంగారు రేకు రేకులు అసలుకి 12 ఏమిటి? ద్వాదశ స్థానం సూర్యుడిది. సూర్యుడిది. ఆ 12 రేకులు ఉన్నటువంటి తామర పువ్వు దేనికి సంకేతం అంటే సూర్యుడు ఉదయిస్తేనే తామర పువ్వు వికసిస్తుంది. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. ఎందుకంటే ఉద్యద్భాను సహస్రాభ చతుర్భావ సమన్విత అనే నామానికి కూడా నామానికి ఫలితం ఏంటంటే అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుందిట. ఆ నామం కనుక పారాయణ చేస్తే ఉద్యద్భాను సహస్రాభ చతుర్భావ సమన్విత అన్న నామం 108 సార్లు పారాయణ చేస్తే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వస్తుంది. ఎందుకని? ఆ ఒక్క నామానికి. ఎందుకని? పద్మము సూర్యముఖంగా ఉంటుంది, అంటే తూర్పు దిక్కుగా ఉంటుంది. సూర్యుడు యొక్క వెలుగు పడగానే ఇది వికసిస్తుంది. అంటే సూర్యుడు రాకపోతే పద్మం వికసించదు, పద్మం వికసించాలంటే సూర్యుడు రావాలి. ఈ రెండిటికి ఉన్న అవినాభావ సంబంధం ఎటువంటిదో మనకి కూడా చీకటి పోవాలి అంటే సూర్యుడు రావాలి. సూర్యుడు వస్తేనే మనకి చీకటి పోతుంది. అంటే సూర్యుడు జ్ఞానము, చీకటి అజ్ఞానము. మన యొక్క అజ్ఞానం తొలగాలంటే సూర్యుడు అనేటువంటి జ్ఞానం రావాలి. అందుకని ఉద్యద్భాను సహస్రాభ చతుర్భావ సమన్విత అనే నామం ఏంటి? మామూలుగా ఉదయిస్తున్నటువంటి 1000 సూర్యుల కాంతితో అమ్మవారు ఉంది. కానీ దాంట్లో అంతరార్థం ఏంటి? ఎప్పుడైతే ఉదయిస్తున్నటువంటి సూర్యకాంతి మనం చూసామో మనలో ఉన్నటువంటి చీకటి అంతా తొలగిపోయి అంధకారం వెలుగులోకి వెళ్తున్నాం. మనం వెలుగులోకి వెళ్తామంటే అజ్ఞానం అంతా తొలగిపోయి జ్ఞాన మార్గంలోకి ప్రయాణిస్తున్నాము. ఆ పద్మంలాగా వికసించుకోవాలి మనం. ఆ పద్మం ఏమో ముకుళించుకుపోయి ఉంటుంది రాత్రంతా అజ్ఞానంలో. సూర్యకాంతి తగలంగానే జ్ఞానవంతురాలు అవుతుంది ఆ పద్మం కూడా. అయి చక్కగా వికసిస్తుంది. అందుకని ఆ నామానికి జ్ఞానం తొలగిపోయి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వస్తుంది చక్కగా. ఉద్యద్భాను సహస్రాభ చతుర్భావ సమన్విత. సో ఇక్కడ కూడా ఏంటంటే అనాహత మహాపద్మమందిరాయే నమో నమః నామంలో అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం యొక్క చక్రం వికసిస్తుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి హృదయం కదండి. అనాహత మహాపద్మమందిరాయ నమో నమః అంటే అనాహత చక్రం హృదయానికి దగ్గరగా ఉంటుంది కనుక ఈ అనాహత చక్రం ఎప్పుడైతే 12 రేకుల బంగారు తామర పువ్వుల్లే వికసిస్తుందో ఆ వికసించిన దాంట్లో కా నుంచి ఠా వరకు కా ఖ గా ఘ ఇñ చా చా జా ఝ ఇణి టా ఠ 12 అక్షరాలు వచ్చినాయి. కా నుంచి టా వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా ఈ 12 అక్షరాలు 12 పద్మాలకి రేకులు. అవి కూడా బంగారు రేకులు. మనకి అమ్మవారు సర్వవర్ణోపశోభిత అన్న నామం ఉంది. సమస్త వర్ణోపశోభిత అని కూడా ఉంది. వర్ణములు అంటే అక్షరాలు. ఇక్కడ మనకి అచ్చులు హల్లు ఉన్న అన్నీ కూడా కలిపి 50 వర్ణాలు ఉంటే ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే. ఎందుకంటే ఆవిడ సర్వవర్ణోపశోభిత. అన్ని వర్ణాలతో అక్షరాలన్నీ అమ్మవారి యొక్క నామాలే. అక్షరమాల. అమ్మవారికి పేరుందిగా అకారాది చకారాంతాయ నమో నమః. అకారం దగ్గర నుంచి చకారం వరకు ఆవిడే. ఇప్పుడు ఈ అనాహతంలో ఆవిడ కా నుంచి ఠా వరకు ఉన్న అక్షరాలు 12 అక్షరాలు కూడా 12 దళాలున్నటువంటి ఒక బంగారు దళంలో ఆ బంగారు దళాలున్నటువంటి ఆ యొక్క పద్మం పేరు అనాహతం. ఆ అనాహతం అనేటువంటి 12 బంగారు దళాలు కల ఆ యొక్క చక్రంలో ఆవిడ మందిరంగా ఏర్పరచుకుని స్థానంగా నివాసంగా ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు మనకి అసలైన అర్థం ఏంటి? ఒక బంగారు తామరపు ఉంది, దానికి 12 రేకులు ఉన్నాయి. ఆ 12 రేకులు 12 అక్షరాల కింద లెక్క. కా నుంచి టా వరకు ఆ అక్షరాలు కూడా మనం చెప్పుకున్నాం. ఆ అక్షరాలతో నిర్మితమైనటువంటి బంగారు రేకులు 12 బంగారు రేకులు కల ఆ తామర పువ్వులో అమ్మవారు మందిరంగా, అదే ఆవిడ మందిరం, అమ్మవారి యొక్క మందిరం. ఈ మందిరం పేరేమిటి? అనాహత మందిరం. అనాహత మహాపద్మ మందిరాయే నమో నమః. మీరు అనాహతం గురించి ఇంకొక పాయింట్ కూడా అడిగారు కదా, అది ఏంటంటే ఈ అనాహత చక్రానికి 12 దళాలు ఉండటమే కాకుండా ఈ మనకి షట్చక్రో పరిసంస్థిత అన్న నామానికి విడివిడిగా లలితా శాస్త్రంలో బోల్డ్ వస్తాయి. అనాహతాబ్జనలయ శ్యామాభా వదనద్వయ దంష్టోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత కాళ రాత్రాది శక్త్యోధౌద స్నిగ్ధౌదన ప్రియ
మహావీరేంద్ర వరద యాకిన్యాంబ స్వరూపిణి. ఓ ఎంత పెద్ద నామం అండి. పెద్ద మంచి శ్లోకం ఉంది దీనికి. ఆ, అందుకని అనాహత మహాపద్మ మందిరాయ నమో నమ అన్న నామంలో ఈ అనాహత పద్మానికి అంటే ఈ అనాహతంలో ఉన్నటువంటి దేవతకి స్నిగ్ధోదన ప్రియ అంటే నేతితో తడిపిన అన్నం ఇష్టం అండి. ఆమెకి నేతితో తడిపిన నేతితో అన్నం ఇష్టం. తడిపిన అన్నం అన్నం ఇష్టం. ఒకసారి మనం అమ్మవారి ప్రసాదాల గురించి మాట్లాడుకుందామండి. అమ్మవారికి ప్రతి చక్రానికి ఒక రకమైనటువంటి ప్రసాద నివేదన ఉంది. ఏ చక్రానికి ఏ చక్రానికి ఆ చక్రం ఉంది. ఆజ్ఞా చక్రానికి ఒకటి, విశుద్ధి చక్రానికి ఇది పాయసాన్నం, ఆజ్ఞా చక్రానికి పులిహార మన హరిద్రాన్నయ్య కలసిక, అలా రకరకాల ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ప్రసాదం ఉంది. మనం ఒకసారి ఒక ఎపిసోడ్లో మనం వివరించాం షట్చక్రాలు, ఆ షట్చక్ర దేవతలకి ఏమేమి ఇష్టం. ఇక్కడ 4వ చక్రమైన అనాహతాబ్జనలయ శ్యామాభావదనద్వయ అన్న నామంలో అనాహత చక్రాల్లో ఉన్నటువంటి దేవతకి స్నిగ్ధోదన ప్రియ నేతితో తడిపినటువంటి అన్నం చాలా ఇష్టం ఆవిడికి. అందుకని మనం గొడ్డన్నం పెట్టకే అంటారు. మామూలుగా కంచంలో అన్నం పెట్టి నెయ్యకుండా పెట్టినా మన వాళ్ళు గొడ్డన్నం అంటారు. దాన్ని నేతితో తడిపిన అన్నమే పెట్టాలి. అంటే అమ్మవారికి నివేదన చేసిందే మనం తినాలి కనుక అమ్మవారికి ఎప్పుడన్నా అన్నం పెట్టేటప్పుడు చూడండి, పెసరపప్పును బెల్లం వండి బెల్లం ముక్కలు నెయ్యి పోస్తాం. ఆ నేతితో తడిపినటువంటి అన్నం అమ్మవారికి ఇష్టం. అందుకని ఈ అనాహతాబ్జనలయ శ్యామాభావదనద్వయ అనేది ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క నేతితో తడిపిన అన్నాన్ని నివేదన చేసి అటువంటి దేవత యొక్క స్థానమే అమ్మవారి స్థానం అని చెప్పడం. అంటే ఈ అనాహతం అనేది ఒక మహాపద్మమే కాదు, ఒక మహాచక్రం కూడా. చక్రం కూడా, ఎందుకంటే షట్చక్రాల్లో 4వది అయింది కదా. అందుకని అనాహత మహాపద్మం అనేది అమ్మవారి యొక్క మందిరం అని చెప్పుకుంటూ ఈ నామాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. అద్భుతమైన నామం అండి శ్రీమాత. ఇవ్వాలండి అంతే.